హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని కొబ్బరి పాలతో రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా రవ్వ లడ్డూను ఇలా ఒక్కసారి కొబ్బరి పాలతో తయారు చేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్టు. అయితే ముందుగా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కొన్ని కొబ్బరి ముక్కలని వేసుకొని దానిపై మూతని పెట్టుకొని వాటిని మిక్సీ పట్టుకొని తర్వాత దానిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇందులో కొన్ని వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఒక బౌల్ మీద పెట్టుకొని ఆ మిశ్రమాన్ని వేసుకుంటూ అందులో నుండి కొబ్బరి పాలను తీసుకోవాలండి. మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ నుండి మనం కొబ్బరి పాలను రెడీ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా కాటన్ క్లాత్లో వేసుకొని దాని నుండి పిండుకొని కొబ్బరి పాలను ఈ విధంగా రెడీ చేసుకొని తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి పాలను స్టవ్పై పెట్టుకొని ఒక్క మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. ఈ విధంగా ఒక్క మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ కొబ్బరి పాలను పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ని తీసుకొని దానిలోకి 2 కప్పుల బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ముందుగా కాచి చల్లారబెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదండి, వాటిని కొంచెం అందులో వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా 10 నిమిషాల పాటు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 స్పూన్ గీ వేసుకొని గీ కరిగిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పాలు వేసుకొని ఆ బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ విధంగా బొంబాయి రవ్వను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది పొడి పొడిలాడేంత వరకు మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఒక 15 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత దానిని బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి మరొక 1 స్పూన్ గీ వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుముని వేసుకున్న తర్వాత కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దానిలోకి ముందుగా వేయించుకున్నాం కదండి ఆ బొంబాయి రవ్వను అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రెండింటిని బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దానిలోకి ముందుగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు పంచదారను కూడా వేసుకొని ఒకసారి అవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న మిశ్రమంలోకి 1/2 స్పూన్ ఇలాచీ పొడి, అలాగే 2 స్పూన్స్ గీ, అలాగే ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిని చిన్న చిన్న లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న లడ్డూల్లా ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మనం తయారు చేసుకున్న మిశ్రమాన్నంతా కూడా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో కొబ్బరి పాలు అలాగే కొబ్బరి తురుముతో చేశాం కదండి రవ్వ లడ్డూలు అయితే చాలా డిఫరెంట్ టేస్ట్ని చూడొచ్చండి.
అంతేనండి, ఎంతో టేస్టీగా తయారు చేసుకునే కొబ్బరి పాలతో రవ్వ లడ్డు రెడీ. చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.